ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఫ్రెండ్స్ వచ్చేసి ఈరోజు లంచ్కి వచ్చేసి వెరైటీగా టేస్ట్తోని నేను వెజ్ మిక్స్ కర్రీ చేస్తున్నాను లంచ్కి. చూడండి ఫ్రెండ్స్, వెరైటీగా దీనికి కావాల్సిన 2 టమాటాలు తీసుకున్నాను. ఇగో గోరుచిక్కుళ్ళు కొన్ని 10 తీసుకున్నాను. దాంట్లో ఒక 5 వదిలిసిన తర్వాత 5 బెండకాయలు పెద్దవి తీసుకున్నాను. ఇగో 5 దొండకాయలు పెద్ద సైజు తీసుకున్నాను. 2 వంకాయలు పెద్ద సైజు తీసుకున్నాను. 2 క్యారెట్లు, కానీ ఒక క్యారెట్ పక్కకు పెట్టిన సాంబార్ కోసం. రేపు ములక్కాయలు కూడా ఉన్నాయి కాబట్టి అది తీసుకుంటే అయిపోతుంది. ఒకటి చాలు, పెద్దగానే ఉంది కదా. ఇక 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇక వీటన్నిటితోని నేను వెజ్ మిక్స్ కర్రీ చేస్తున్నాను. రెడీగా ఉండండి. రండి ఫ్రెండ్స్, చూపిస్తాను. మళ్ళీ కలుస్తాను. మరి నిస్సి కూడా అన్నట్టు నేను ఇది నాకు ఒక్కదానికి సరిపోతుంది, ఇంకా మిగులుతుంది. మన నిస్సి కూడా అన్నది, అత్త నేను టేస్ట్ చేస్తే ఈరోజు వెజ్ మిక్స్ కర్రీ అనేసి అన్నది. ఇక మేము మళ్ళీ కలుస్తాం ఫ్రెండ్స్. వంట చేసిన తర్వాత వీలైతేనేమో మేము తినేది చూపిస్తాను, లేకపోతే కర్రీ చూపిస్తాను. బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మొత్తం చూపించలేకపోతున్నా, చాలా పనులు ఉన్నాయి. ఓకేనా. టమాటాలు, పోపులు టమాటాలు ఇవన్నీ వేసుకున్నా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, పసుపు, అల్లం అవన్నీ వేసుకున్నా. ఇక మొత్తం వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసి ఇక నేను వేరే పని చేసుకుంటాను. ఈ వెజ్ కర్రీ ఇలా ట్రై చేయండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా పప్పులు కూడా ఆల్ మిక్స్ పప్పులన్నీ వేసి పప్పు కర్రీ వండండి, పప్పు చారు లెక్క చేయండి. అన్ని పప్పులు ఇలా చేసి పిల్లలకు పెట్టండి. పిల్లలైనా పెద్దలైనా వృద్ధులు మంచిగా ఆరోగ్యంగా ఉంటారు, ఆరోగ్యంగా మంచిగా ఇష్టంగా తింటారు. చూడండి ఫ్రెండ్స్, అన్ని వెజిటేబుల్స్ వేసుకున్నాను. ఇక పోపులా మొత్తం ఇవి కలుపుకొని ఇక మూత పెట్టి ఉడికించుకుంటాయి. ఆలోపు వేరే పని అయితే వేసుకుంటా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుస్తాం. ఫ్రెండ్స్ ఉడికింది, ఇంకొక 10 మినిట్స్ అయితే ఉడికేస్తుంది. ఇక మూత పెట్టి బంద్ చేసుకుంటాను ఫ్రెండ్స్. నా వెజ్ మిక్స్ కర్రీ రెడీ ఫ్రెండ్స్, చూడండి.